జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అంత కంగారుగా ఉన్న సమయంలో వీళ్ళ దగ్గరకొచ్చి మరి ఎందుకు చెప్పావు రమ్మని? అసలు నీకే అవసరం ఉందని రమ్మన్నావు? అది అత్తయ్య గారు, విరాజ్కి యాక్సిడెంట్ అయినప్పుడు మనందరికీ ఎంత టెన్షన్ ఉంటుందో వాళ్ళకు కూడా అంతే టెన్షన్ ఉంటుంది కదా. విరాజ్ తోటి మనతోటి ఏ రిలేషన్ లేకపోతేనే వాళ్ళకు కూడా ఎమోషన్స్ ఉంటాయి కదా అని నేనే రమ్మన్నాను అత్తయ్య గారు. గోమతి, ఏదో కంగారులో ఆ డోర్ వేయడం మర్చిపోయారు. దొంగోడు వచ్చాడు, విషయం ఏదో అక్కడికి అయిపోయింది. దొంగోడు ఏం దోచుకున్నాడో అది చూడండి. బామ్మగారు, దొంగోడు ఏం పట్టుకెళ్ళలేదు. అంటే దొంగోడు ఇంట్లోకి చుట్టూ చూపుగా వచ్చాడా? కాదు, అతను పని మీదే వచ్చాడు. ఆయన వచ్చిన పని అవ్వకుండా నేనొచ్చానని నన్ను చంపడానికి ప్రయత్నించాడు. నేను తప్పించుకున్నాను. ఏమంటున్నారు చైత్ర గారు? మీకేం కాలేదు కదా? లేదా ఆనంద్ గారు, నాకేం కాలేదు. నేనే వాడి మీద తిరగబడ్డాను. వాడికి బుద్ధి చెప్పి తరిమేశాను. మరి ఇంట్లో ఇంత జరిగితే మాకసలు చెప్పకుండా ఏం చేస్తున్నావు ఇంతవరకు? చైత్ర గారు, వచ్చినవాడు ఏదో వెతుకుతున్నాడు అన్నారు కదా, అతని ఫేస్ ఏమైనా చూసారా? లేదా ఆనంద్ గారు. ఎలా చూస్తుందండి? విరాజ్ ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ టెన్షన్లో వీలు పడదు కదా. మీరు కూడా ఏంటి పిన్ని, చెప్పలేదేంటి అని అడుగుతున్నారేంటి? ఆ సిచ్యువేషన్లో ఎలా వీలవుతుంది చెప్పండి? ఇంట్లో ఏమీ పోలేదు కదా. ఇక ముందైనా మనందరం జాగ్రత్తగా ఉందాం. సరిపోతుంది. సరే చైత్ర గారు, విరాజ్ని లోపలికి తీసుకెళ్ళండి. అలాగే. మనమంతా ఉన్నాం కదా ఆనంద్, ఇంకా తానెందుకు? విరాజ్కి మనశ్శాంతి లేకుండా చేయడానికా? ఈ టైంలో విరాజ్కి ఫిజియోథెరపిస్ట్ పక్కనే ఉండాలని డాక్టర్ చెప్పింది మర్చిపోయావు అత్తయ్య? తను ఫిజియోథెరపిస్టే కాదు, విరాజ్కి భార్య కూడా. బాధ్యతగా శ్రద్ధగా చూసుకుంటుంది. చైత్ర గారు, తీసుకువెళ్ళండి. లక్ష్మి, ఇవన్నీ క్లీన్ చేయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.